అద్భుతమైనటువంటి పాత్ర పోషించినటువంటి మహానుభావుడు హనుమ. అంజనాదేవి వాయుదేవుణ్ణి తన గర్భమునందు ధరించింది, అనగా వాయువు యొక్క తేజస్సుని ధరించి ఆమె గర్భవతి అయింది. కారణజన్ముడైనటువంటి ఒక మహాపురుషుడు జన్మించాలి. ఆమె పర్వత గుహలో ఉంది ఆ సమయంలో, అరణ్యంలో. మెరుపుల పోగు ఎలా ఉంటుందో అంత పచ్చటి రంగు అయింది. ధాన్యపు గింజని తీసుకుని పట్టుకుంటే దాని మొన ఎలా ఉంటుందో అంత పచ్చగా మిరిసిపోతున్నటువంటి హనుమ ఆ అంజనాదేవి యొక్క గర్భము నుండి బయటికి వచ్చారు. ఆవిడికి ఆకలేసి ఓ పండు తిందామని ఆ గుహలోంచి ఆ పక్కన ఉన్న అడవిలోకి ఆవిడ వెళ్ళింది. ఇప్పుడు ఈ పిల్లవాడు పడుకుని ఉన్నాడు, అప్పుడే పుట్టాడు. పుట్టి ఇంకా కొద్ది సమయం ఈ పిల్లవాడికి ఆకలేసి పాలు ఇవ్వడానికి అమ్మ దగ్గరలో లేదు. పుడుతూనే ఈ పిల్లవాడికి పండు తిందామనిపించి ఆయన పైకి తలెత్తి చూశాడు. బాలసూర్యుడు కనపడ్డాడు. అంటే తెల్లవారుజాము సమయంలో సూర్యోదయ సమయమునందు స్వామి హనుమ జన్మించారు. బాలసూర్యుణ్ణి చూసి తినే పండనుకుని ఈయన కూడా బయలుదేరి సూర్యపథం వైపుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురుగా ఎలా ఉన్నారు. బాలసూర్యుని ఎదురుగుండా నిలబడిన ఈ బాలుడు కూడా అంతే తేజస్సుతో ఉన్నాడు. పరబ్రహ్మమైన సూర్యనారాయణుడు తన దగ్గరికి వచ్చి తననే తినేద్దామని వస్తున్న బాలుణ్ణి చూశాడు. అరెరే, నేను ఇంత తేజస్సుతో నిలబడితే ఈ పిల్లవాడు కాలిపోతాడు. ఈ పిల్లవాడి యొక్క జన్మయే అపురూపము, అసాధారణము. వీడు లోకంలో తరువాతి కాలంలో చాలా ఉపకారం చెయ్యవలసిన వాడు. కాబట్టి ఈ పిల్లవాడిని నేను చెనకకూడదు అని తన తేజస్సుని ఉపసంహారం చేశాడు. ఆ పిల్లవాడు దగ్గరికి వెళ్ళిపోయి ఆ సూర్య బింబాన్ని పట్టుకున్నాడు, పండనుకుని తిందామని. అది పర్వకాలం కాబట్టి రాహువు సూర్యుణ్ణి గ్రసించడం కోసమని ఆయన వచ్చాడు. పిల్లలకి చాపల్యం ఉంటుంది, కాసేపు ఇది పట్టుకుంటారు, ఇంకొకటి కనపడది ఆకర్షణీయంగా అనిపిస్తే దీన్ని విడిచిపెట్టి దాన్ని పట్టుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఈ సూర్యబింబాన్ని విడిచిపెట్టి ఆ రాహువుని పట్టుకోవడానికి వెళ్ళారు. ఆ రాహువు ఈ పిల్లవాడిని చూసి హడిలిపోయాడు. హడిలిపోయి, నాకు దేవతలు వరమిచ్చారు, నేను మాత్రమే పర్వకాలంలో సూర్యచంద్రుల్ని రాహువు కేతువు తినాలి, అటువంటిది ఇవాళ ఒక పిల్లవాడు కూడా వచ్చాడు, కాబట్టి దేవతలు మర్యాద తప్పారు, కాబట్టి దేవతల అధిపతినైన ఇంద్రుణ్ణి అడుగుతానని చెప్పి ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ పిల్లవాడు గబగబా వచ్చి మళ్ళీ సూర్యబింబాన్ని ఈలోగా రాహువు దేవలోకానికి వెళ్ళి దేవేంద్రుడికి ఫిర్యాదు చేశాడు. పర్వకాలంలో నేను తినాలి, కానీ వేరొక పిల్లవాడు వచ్చి తినేస్తున్నాడు సూర్యుడిని, అది ఎలా సంభవం, నేను వస్తాను పద అని ఇంద్రుడు బయలుదేరి వచ్చాడు ఐరావతం మీద. ఈ పిల్లవాడు సూర్యబింబాన్ని పట్టుకుని అది ఏదో కొరికి తినబడేటటువంటి పండనుకుని కొరకబోతున్న సమయంలో మళ్ళీ రాహువు వచ్చాడు. ఆయన మళ్ళీ ఈ బింబాన్ని వదిలేసి రాహువు దగ్గరికి వెళ్ళాడు. రాహువు భయపడి వెనకనున్న ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఈయన మళ్ళీ రాహువుని విడిచిపెట్టి ఇంద్రుణ్ణి చూశారు. ఇంద్రుడు ఏనుగు నచ్చింది ఈసారి ఆయనకి, ఎందుకంటే తెల్లగా ఉంటుంది ఐరావతం పుష్టిగా. ఈ పండు బాగుందని ఐరావతాన్ని వెళ్ళి పట్టుకుని కొరకబోతున్నారు. ఎక్కడ లేని కోపం వచ్చి ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొట్టాడు. కొడితే అంతే, ఎడమ దవడ విరిగి ఆ పైనుంచి కింద పడిపోయారు. శ్రీరామాయణం ప్రకారం ఆయన ప్రాణములు ఉగ్గడింపబడ్డాయి. కింద పడిపోయి ఆ గుహలో రాతి మీద పడి కింద పడిపోయారు. కింద పడిపోగానే వాయువుకి తెలిసింది విషయం. అపారమైన తేజోమూర్తిని శ్రీరామాయణ కాలంలో అందరికీ ఉపకరించడానికి నేను కన్నాను, తండ్రిని అయ్యాను. ఇటువంటి పిల్లవాడిని ఇంద్రుడు ధూర్తుడై వజ్రం పెట్టి కొట్టాడు, కాబట్టి నేను నా ప్రసారమును ఆపేస్తానన్నాడు. అదో చిత్రం. కాబట్టి ఇప్పుడు వాయువు తన ప్రసారాన్ని ఆపగానే సృష్టిలో ఇప్పటి వరకు జరగని చమత్కారం జరిగింది. సంధ్యావందనం చేస్తూ అర్ఘ్యమిస్తున్నవాడు అలా ఉండిపోయాడు, నవ్వుతున్నవాడు నవ్వుతూ ఉండిపోయాడు, ఏడుస్తున్నవాడు ఏడుస్తూ ఉండిపోయాడు. ఎక్కడా లోకంలో కదలికలు లేవు. బయట తిరగడం మానే లేదు వాయువు. హనుమ మీద ఇంద్రుడు వజ్రం ప్రయోగిస్తే శరీరముల లోపల తిరగడం కూడా మానేశాడు ఆయన. ఇప్పుడు అలా ఉండిపోతే దేవతలు బాధపడ్డారు. మనుష్యులు పక్షులు మృగములు అలా అయిపోతే దేవతలకి ఎందుకంటే బాధ? మనం హవిస్సిస్తే తప్ప దేవతలకు అన్నం దొరకదు. మనం ఇచ్చిన హవిస్సే వాళ్ళు తింటారు, తిని తృప్తి పొంది వాళ్ళు వర్షం కురిపిస్తారు. కాబట్టి ఇప్పుడు దేవతలకు హవిస్సు లేదు. కాబట్టి మనుష్యలోకం పక్షాన దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా వాయువు
తన యొక్క ప్రసారమును నిలిపివేశాడు. లోకమంతా కాష్టభూతమైంది. ఒక్కసారి మీ సృష్టి వంక చూడండి, ఏది కదలటల. ఎంత గొప్ప మాట అన్నారండి బ్రహ్మగారు రామాయణంలో. వాయు ప్రాణ, వాయువే ప్రాణం. వాయువుని రమ్మని నేను పిలవాలి, కోపించి ఉన్నాడు. నేను రాను అని కూడా ఓ మాట అనేస్తే చాలా పెద్ద ప్రళయమే వస్తుంది. కాబట్టి నేనే వస్తానన్నారు బ్రహ్మగారు. తిన్నగా వెళ్ళి ఆ పిల్లవాడిని ఇలా ముట్టుకున్నారు. బ్రహ్మగారు ఇలా ముట్టుకోవడం ఏమిటి? అది సృష్టి శక్తి. బ్రహ్మగారండి ఆయన ముట్టుకుంటే సృష్టి జరుగుతుంది. కాబట్టి ఆ పిల్లవాడిని ఇలా ముట్టుకోగానే ఆ పిల్లవాడు మళ్ళీ లేచాడు. లేవగానే ఇంద్రుడి వంక చూసి ఆయన అన్నారు, నేను ఇవాళ ఈ పిల్లవాడి వలన దేవతలకు లోకములకు పెద్ద ఉపకారం ఒకటి జరగవలసి ఉంది, అందుకుని మళ్ళీ బ్రతికించాను. మీ అందరూ కూడా ఈ పిల్లవానికి వరములు ఇవ్వండి అన్నారు. అంటే ఇంద్రుడు అన్నాడు, ఈ పిల్లవాడిని పడగొట్టింది నేనే. నేను వేసిన వజ్రాయుధానికి ఇతని ఎడమ దవడ సొట్టబడింది కాబట్టి, సొట్టబడిన హనువులు కలిగిన వాడు కాబట్టి ఈ పిల్లవాణ్ణి నేను వజ్రాయుధంతో కొట్టానన్న దానికి గుర్తుగా హనుమా అని పిలవబడతాడు. 2, నేనిచ్చే వరం ఏమిటంటే ఈ పిల్లవాణ్ణి నా వజ్రాయుధము ఇక చెనకలేదు. సూర్య భగవానుడు అన్నాడు, నాలో ఉన్న తేజస్సులో 100వ వంతు ఈ పిల్లవాడికి ఇచ్చేస్తున్నాను. వీడికి శాస్త్రం చదువుకునే యోగ్యత కలిగిన నాడు సమస్త శాస్త్రములు నేను బోధ చేస్తాను. వరుణుడు అన్నాడు, ఈ పిల్లవాడికి అలసట, దగ్గుత్తిక ఇలాంటివి కలగవు. వరుణపాశముల చేత ఈ పిల్లవాడు ఎప్పుడూ మృత్యువుని పొందడు. యమధర్మరాజు గారు అన్నారు, నా శక్తి 2 రకములుగా ఉంటుంది. 1 రోగము, 2 మృత్యువు. ఈ 2 లోకంలో ప్రవేశపెడతాను నేను. నా అనుగ్రహం చేత ఈ పిల్లవాడికి రోగముండదు, ఈ పిల్లవాడికి మృత్యు ఉండదు. కాబట్టి ఇతను మృత్యువునకు అతీతుడై ఉంటాడు. చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, ఈ పిల్లవాడు బ్రహ్మదండమునకు కూడా లొంగడు. ఎవరికొచ్చే ఈ శక్తులన్నీ? ఇంకా 1 గుక్కెడు పాలు, అమ్మ పాలు కూడా తాగని పిల్లవాడికి బహుశః పౌరాణిక వాంగ్మయంలో ఎవరికీ కలగనంత రీతిలో హనుమకొచ్చాయి ఇవన్నీ పుట్టిన గంటలు. ఇప్పుడు హనుమని బంధించగలిగినది, కొట్టగలిగినది, చంపగలిగినది, అలసటకి గురి చెయ్యగలిగినది, కాల్చగలిగినది, తడపగలిగినది ఏది ఎవరికీ శక్తి లేదు. అటువంటి ఒక మహాభూతము తయారైంది, ఆయనే హనుమ.